హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు పాలిటీలో భాగంగా భారత పార్లమెంటు గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, లోక్సభ అసెంబ్లీల్లో ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లను ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2030 సంవత్సరం వరకు పొడిగించారు? ఆన్సర్ 4, 104వ రాజ్యాంగ సవరణ ద్వారా. వివరాలు చూస్తే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 330, 331, 332, 333 ప్రకారం లోక్సభ అసెంబ్లీల్లో ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఇవి 10 సంవత్సరాల పాటు అంటే 1960 వరకు ఉంటాయని ఆర్టికల్ 334లో పేర్కొన్నారు. కానీ దీన్ని ఇప్పటి వరకు 7 సార్లు పొడిగించారు. ఇటీవల 126వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టగా పార్లమెంటు ఆమోదం అనంతరం రాష్ట్రపతి సంతకంతో 2019 డిసెంబర్ 12న 104వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆర్టికల్ 334 ప్రకారం ఈ రిజర్వేషన్లు 80 సంవత్సరాల పాటు అంటే 2030 వరకు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం లోక్సభలో ఎస్సీలకు 84 స్థానాలు, ఎస్టీలకు 47 స్థానాలు రిజర్వ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంటు తొలిసారిగా ఎప్పుడు సమావేశం అయింది? ఆన్సర్ 2, 1952 మే 13న సమావేశం అయింది. వివరాలు చూస్తే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యసభ 1952 ఏప్రిల్ 3న ఏర్పడింది. లోక్సభ 1952 ఏప్రిల్ 17న ఏర్పడింది. ఈ రెండు సభలతో కూడిన భారత పార్లమెంటు తొలిసారిగా 1952 మే 13న సమావేశం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 3, 552 మంది. వివరాలు చూస్తే, లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552 మంది. ఇందులో 530 మంది రాష్ట్రాల నుంచి ఎన్నికగాక 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవుతారు. మిగిలిన 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. కానీ ప్రస్తుతం లోక్సభలో 545 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 530 మంది రాష్ట్రాల నుంచి, 13 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యారు. మిగిలిన 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో అతి తక్కువగా అంటే ఒక్కొక్క స్థానం ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ 3, సిక్కిం, నాగాలాండ్, మిజోరాం. వివరాలు చూస్తే, సిక్కిం, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాల నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం 1 సీటు మాత్రమే ఉంది. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల నుంచి 2 సభ్యులు చొప్పున ఉన్నారు. లోక్సభలో ఎక్కువ సభ్యులు ఉన్న మొదటి 3 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, పశ్చిమ బెంగాల్ 42. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభకు 233 మంది ఎన్నిక ద్వారా వచ్చే సభ్యుల ఎన్నిక ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ 4, నైష్పతిక ప్రాతినిధ్య బహిరంగ ఓటు పద్ధతి ద్వారా ఉంటుంది. వివరాలు చూస్తే, రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉండగా 233 మంది సభ్యులు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు ఎన్నుకోగా, మిగిలిన 12 మంది సభ్యులను వివిధ రంగాలలో ప్రముఖులను రాష్ట్రపతి నియమిస్తాడు. వీరి ఎన్నిక నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదిలీ పద్ధతిలో బహిరంగ ఓటు విధానం ద్వారా జరుగుతుంది. రాజ్యసభ సభ్యుని ఎన్నికల్లో ఓటు వేసే ఎమ్మెల్యే తాను వేసిన ఓటును పార్టీ నియమించిన ఏజెంటుకు చూపవలసి ఉంటుంది. క్రాస్ ఓటింగ్ను నిరోధించడానికి రాజ్యసభకు 2003 సంవత్సరం నుంచి బహిరంగ ఓటు విధానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభ సభ్యుని ఎన్నిక విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి చెల్లించవలసిన డిపాజిట్ ఎంత? ఆన్సర్ 4, 25,000. వివరాలు చూస్తే, లోక్సభ లేదా రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థి 25,000 డిపాజిట్ చెల్లించాలి. లోక్సభ విషయంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రం 12,500 చెల్లిస్తే సరిపోతుంది. రాజ్యసభలో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి రిజర్వేషన్లు ఉండవు. కాబట్టి డిపాజిట్ చెల్లింపులో ఎటువంటి మినహాయింపు ఉండదు. పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వస్తే డిపాజిట్ వాపసు వస్తుంది. లేనిచో డిపాజిట్ గల్లంతు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంటు సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఆన్సర్ 2, 2 సార్లు సమావేశం కావాలి.
వివరాలు చూస్తే రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంటు సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం కావాలి. ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య 6 నెలల వ్యవధి ఉండరాదు. కానీ ప్రస్తుతం భారత పార్లమెంటు సంవత్సరానికి 3 సార్లు సమావేశం అవుతుంది. అవి: 1 బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు. 2వది వర్షాకాల సమావేశాలు జూలై నుంచి సెప్టెంబర్ వరకు. 3వది శీతాకాల సమావేశాలు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు. అదేవిధంగా భారత పార్లమెంటు సంవత్సరానికి గరిష్టంగా ఎన్నిసార్లైనా సమావేశం కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది ఏ బిల్లుల విషయంలో పార్లమెంటు ఉభయ సభలకు సమాన అధికారం ఉంది? ఆన్సర్ 3 ABC. సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లులకు సమాన అధికారం ఉంది. వివరాలు చూస్తే సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. వీటి విషయంలో 2 సభల ఆమోదం అవసరం. అదేవిధంగా 2 సభలకు సమాన అధికారాలు ఉన్నాయి. కానీ ద్రవ్య బిల్లు విషయంలో లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. స్పీకర్ ఒక బిల్లుని ద్రవ్య బిల్లు అని నిర్ణయించాక రాష్ట్రపతి అనుమతితో దాన్ని ముందుగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదించిన ద్రవ్య బిల్లుని 14 రోజుల్లోపు ఆమోదించాలి. లేనిచో అది ఆమోదించినట్లుగా భావించి రాష్ట్రపతి ఆమోదానికై పంపబడును. నెక్స్ట్ క్వశ్చన్: సభలో సభ్యుడు కాకుండా సభకు అధ్యక్షత వహించే వ్యక్తి ఎవరు? ఆన్సర్ 3 రాజ్యసభ చైర్మన్. వివరాలు చూస్తే భారత ఉపరాష్ట్రపతి పదవీరీత్యా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. ఇతను రాజ్యసభ సభ్యుడు కాకున్నప్పటికీ సభకు అధ్యక్షత వహించి బిల్లుల ఆమోదానికి, సభ సజావుగా సాగటానికి కృషి చేస్తాడు. ఇతనికి మామూలు సందర్భంతో ఓటు హక్కు ఉండదు. కానీ ఒక బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు ఓటు హక్కు ఉంటుంది. దీనినే కాస్టింగ్ ఓట్ లేదా నిర్ణాయక ఓటు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: లోక్సభలో అధికారికంగా గుర్తింపు పొందిన తొలి ప్రతిపక్ష నేత ఎవరు? ఆన్సర్ 4 వైబీ చవాన్. వివరాలు చూస్తే పార్లమెంట్లో ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా లభించాలంటే ఆయా సభలో 10% సీట్లను గెలుచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్: లోక్సభకు తొలిసారిగా మధ్యంతర ఎన్నిక ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 2 1971లో జరిగింది. వివరాలు చూస్తే సాధారణంగా లోక్సభ కాల పరిమితి 5 సంవత్సరాలు. కానీ ప్రధాని సలహా ప్రకారం దానిని ముందే రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఆ సందర్భంలో నిర్వహించే ఎన్నికను మధ్యంతర ఎన్నికలు అంటారు. 1967లో జరిగిన 4వ లోక్సభను ఒక సంవత్సరం ముందు 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సలహాపై రాష్ట్రపతి వివి గిరి రద్దు చేశాడు. ఈ విధంగా తొలిసారి 1971లో మధ్యంతర ఎన్నిక జరిగింది. అనంతరం 1980లో రెండోసారి మధ్యంతర ఎన్నిక జరిగింది. లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరిగితే ఇందులో 7 సార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అవి 1971, 1980, 1984, 1991, 1998, 1999, 2004లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ కింద ఒక్కొక్క ఎంపీకి సంవత్సరానికి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని కోట్లు ఇస్తున్నారు? ఆన్సర్ 3 5 కోట్లు ఇస్తున్నారు. వివరాలు చూస్తే పివి నరసింహారావు భారత ప్రధానిగా ఉన్నప్పుడు 1993లో ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ను ప్రారంభించారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్గా పిలిచే దీని కింద 1993లో ఒక్కొక్క ఎంపీకి నియోజక అభివృద్ధికి సంవత్సరానికి 5 లక్షలు కేటాయించారు. దీన్ని 1994లో 1 కోటి, 1998లో 2 కోట్లు, 2011 నుంచి 5 కోట్లకు పెంచారు. నెక్స్ట్ క్వశ్చన్: ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందిన భారత ప్రధానులు ఎంతమంది ఉన్నారు? ఆన్సర్ 2 3 ఉన్నారు. వివరాలు చూస్తే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంట్ విలువలను పెంపొందించిన వ్యక్తులకు మాజీ హోంశాఖ మంత్రి పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ పేరు మీద ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును 1993 నుంచి ఇస్తున్నారు. ఈ అవార్డును 1993లో ఇంద్రజిత్ గుప్తా పొందగా
చివరగా 2017 సంవత్సరానికి భర్తృహరి మహతాబ్కు లభించింది. ఈ అవార్డును 3 ప్రధానమంత్రులు పొందారు. వారు అటల్ బిహారీ వాజ్పేయి 1994లో, చంద్రశేఖర్ 1995లో, మన్మోహన్ సింగ్ 2002లో పొందారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగగా అది ఎక్కువ కాలం కొనసాగిన లోక్సభ ఎన్నవది? ఆన్సర్ 2, 5వది. వివరాలు చూస్తే 5వ లోక్సభ 1971లో ఏర్పడింది. దీని పదవీ కాలం 1976 వరకు ఉంది. కానీ ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో ఎమర్జెన్సీ విధించాక 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా 5వ లోక్సభ కాలపరిమితిని 1 సంవత్సరం అంటే 1977 వరకు పొడిగించారు. అదేవిధంగా అతి తక్కువ కాలం కొనసాగిన లోక్సభ 12వ లోక్సభ. ఇది కేవలం 13 నెలలు 1998 నుంచి 99 వరకు మాత్రమే కొనసాగింది. లోక్సభకు కాలపరిమితిని పెంచే అధికారం పార్లమెంటుకు ఉండగా దానిని ముందే రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంటు సభ్యులు ఎన్ని రోజుల పాటు పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుంటే సభ్యత్వం రద్దు అవుతుంది? ఆన్సర్ 2, 60 రోజులు. వివరాలు చూస్తే పార్లమెంటు సభ్యుడు 60 రోజుల పాటు సభాధ్యక్షుని అనుమతి లేకుండా సభకు గైర్హాజరు అయితే సభ్యత్వం కోల్పోతాడు. 1976-77లో తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగానే రాజ్యసభ సభ్యత్వం కోల్పోయాడు. అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు పార్టీ ఫిరాయింపుకు పాల్పడితే సభాధ్యక్షుడు అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు. అతని ఎన్నిక చెల్లదు అని హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తీర్పునిస్తే రాష్ట్రపతి అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా పార్లమెంటు ఏ సందర్భంలో శాసనాలు రూపొందించవచ్చు? ఆన్సర్ 4, పై అన్ని సందర్భాలలో. జాతీయ ప్రయోజనం, 2 రాష్ట్రాలు ఉమ్మడి ప్రయోజనం కోసం, అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు. వివరాలు చూస్తే ఆర్టికల్ 249 ప్రకారం జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయాలని రాజ్యసభ 2/3 వంతు మెజారిటీతో తీర్మానం చేసినప్పుడు పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా శాసనం చేయవచ్చు. ఆర్టికల్ 250 ప్రకారం అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర జాబితాలోని అంశంపై కూడా పార్లమెంటు చట్టం చేయవచ్చు. ఆర్టికల్ 252 ప్రకారం 2 లేదా ఎక్కువ రాష్ట్రాలు తమ ఉమ్మడి ప్రయోజనం కోసం రాష్ట్ర జాబితాలోనే అంశంపై చట్టం చేయాలని కోరితే పార్లమెంటు చట్టం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్యను ఏ సంవత్సరం వరకు మార్చకూడదు? ఆన్సర్ 2, 2026 వరకు. వివరాలు చూస్తే 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్యను 2026 వరకు మార్చకూడదని పేర్కొన్నారు. నియోజకవర్గాలను పునర్విభజించడానికి పై సవరణ ద్వారా 4వ డీలిమిటేషన్ కమిషన్ను జస్టిస్ కులదీప్ సింగ్ నేతృత్వంలో వేసినప్పుడు ఈ అంశాన్ని చేర్చారు. వాస్తవానికి ప్రారంభంలో లోక్సభ సభ్యుల సంఖ్య 489 ఉండేది. దాన్ని 1956లో 525కి, 1973లో 552కి పెంచారు. ఇది 2026 వరకు కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత పార్లమెంట్ సమావేశాలు దేనితో ప్రారంభమవుతాయి? ఆన్సర్ 2, ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతాయి. వివరాలు చూస్తే పార్లమెంటు సమావేశాలు ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతాయి. ఇది ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఉంటుంది. ఈ ప్రశ్నలు 3 రకాలు. 1. నక్షత్రపు గుర్తు ప్రశ్నలు. వీటికి 10 రోజుల ముందు సభాధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. దీనికి మంత్రులు మౌఖికంగా సమాధానం చెప్పాలి. 2. నక్షత్రపు గుర్తు లేని ప్రశ్నలు. వీటికి కూడా 10 రోజుల ముందు సభాధ్యక్షుని అనుమతి తీసుకోవాలి. దీనికి మంత్రులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి. 3. స్వల్ప వ్యవధి ప్రశ్నలు. అతి ముఖ్య విషయాలపై 3 నుంచి 10 రోజుల లోపు ముందస్తు అనుమతితో సభ్యులు ప్రశ్నలు అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి.